అబ్బా దొరుకుమని ఎవరట ఇంకా దొరికినది ఎక్కమంటావు పైకా దొరుకోలే అట్ట నువ్వు కూర్చో నీ కొంచెం అట్ట నీతో మాట్లాడతాను వచ్చిన ఇక్కడ కూర్చోగలుగుతాడా ఏరా కూర్చోలేకపోతున్నాం మళ్ళీ కూర్చో సర్లే ఉంటే ఉండేదేనా ఫోన్ అట్టున్నదా ఫోన్ లాగా ఉంది ఇప్పుడే మా వాడిది తీసుకొచ్చిన ఇంట్లో మా వాడు ఫోన్లు ఎక్కువ చూస్తున్నాడా ఫోన్ అమ్మేద్దాము అని చూస్తున్నా ఫోన్ అంతా బాగుంది జస్ట్ 20,000 20,000 50,000 ఇది కొత్తది ఇంకా 20,000 అమ్మేస్తున్నా నీకైతే నీ దగ్గర ఫోన్ లేదన్నావు కదా అందుకే ఫోన్ నీకు తీసుకొచ్చిందా చూస్తామేమోని అరే డిస్ప్లే పగిలిపోయినది కదరా దీని ఎవరు కొనుక్కుంటారా డిస్ప్లే కాదేది చిన్న ఇది పెట్టినాడు అదేమంటే బొక్కు చొక్క ఏదో అంటారు కదా దిష్టి చుక్క అది పెట్టినాడు మావాడు అంతే దిష్టి చుక్క అది పెట్టినాడు మావాడు అంతే ఏం చెప్పావురా ఎంత పెద్ద దిష్టి చుక్క డిస్ప్లే వెళ్తుంది ఫోన్కి 50,000 ఇది నువ్వు ఫోన్ లేదో కదా అని తీసుకుని నీకు ఇస్తున్నా వాడు ఎక్కువ గేమ్లు ఆడతాను ఇంట్లో ఇది ఏమి 50,000 రా నీకు వద్దా చూపు నీ కూడా అమ్ముకుంటా నేను కావాలా కాకపోతే ఇంత పెద్ద నల్ల చుక్క ఉన్నది కదా ఏం కనిపిస్తుంది డిస్ప్లే నీళ్ళు వేసి తుడిచినావు అనుకో మరి వెళ్ళిపోతుంది వాటర్ ప్రూఫ్ ఫోన్ అది 2 నెలల్లో ముంచి ఎత్తినాడు ఏం కాదు పోయినసారి ఒకసారి అట్టే చెప్పినావు నీళ్ళ ముంచి ఎత్తే ఏం కాదు నీళ్ళ ముంచితే ఫోన్ రాలా ఫోన్ తప్ప మాత్రం వచ్చింది ఫోన్ ఏమైందా ఫోన్ దాంట్లో పోయింది అది వాటర్ ప్రూఫ్ కాదు నేను చెప్పలే ముంచమని నేను చెప్పినా వాటర్లో ముంచానా అది వాటర్ ప్రూఫ్ కాదు నువ్వు ముంచుకుని నన్ను అడిగితే ఇప్పుడు నీకు ఫోన్ కావాలా వద్దా కావాలంటే తీసుకో లేదు నేను చెప్పి మామిడి ఇంకోటి అమ్మేస్తా పోయి అట్ట బజార్లో ఎంతసేపు ఎవరు అమ్మేసి తీసుకుంటారు కానీ మనోడు కాదని చెప్తే నిజంగా దిష్టి చొక్కే కదా దిష్టి చొక్కి 2 నెలలు అట్ట ముంచి లేపు పొద్దున్నే ఎనదో లేచి సూర్యుడు రాకముందే అట్ట ముంచి ఎత్తు అట్నే గడగడగడ మేస్తా ఫోను మెరుస్తుందా చెప్పి తీసుకున్నా ఎంతో మంది ఇంకా మనోడు అయిపోయినావా ఒక 20,000 ఎంత 20,000 అడిచేదిరా దీనికి వస్తుంది కానీ నేనే ఫోన్ లేదని కొట్టుకుంటున్నా 20,000కి నువ్వు డైరెక్ట్ తీసుకొచ్చి 50,000 రూపాయలు ఫోన్ అది 20,000కి ఇస్తున్నా నేను సర్లే కానీ 20,000 అంటున్నావు నీకు నమ్మకపోతే రోజు చూపించుకోబో ఆ ఫోన్ ఎంత ఉంటుందని 20,000 అంటే చాలా ఎక్కువ ఇదా ఇంకోటి చెప్పు మచ్చా వద్దులే నేను కూడా తీసుకుంటా 20,000 కదా తీసుకుందాము ఫోన్ పే చేస్తావా చేతికి ఇస్తావా డిస్ప్లే పగిలినట్టు ఉన్నది నేనేం చెప్పినా ఫోన్ కొనుక్కో పొద్దునే సూర్యుడు లేక ముందు నీళ్ళలో ముంచి ఎత్తు తర్వాత అడుగు నన్ను అది పోకపోతే అందుకంటే ఎక్కడికి ఊరికి పోవాలంటున్నావు ఊరికి పోతున్నా నేను ఎప్పుడా ఈరోజు రాత్రికి బస్సు నాది ఎక్కేస్తా ఈరోజు రాత్రి బస్సు నాది ఎక్కేస్తావా మరి పొద్దున ఫోన్ నీళ్ళ ముంచిన తర్వాత పని చేయకపోతే నాకు ఫోన్ చేయి నీ నెంబరా ఉండని కూడా నాకు ఫోనే లేదు నెంబర్ ఏడుందా దీనిలో ఉన్నారా నెంబరు దీనిలో నీ నెంబర్ ఎటు ఉంటుంది కొత్త ఫోన్ అన్నావా నేను వాడిన తర్వాత కదా నీకు ఇచ్చేస్తాను నా పిల్లడు ఇది చేస్తున్నాడు అనేసి ఫోన్ కొన్నాను వాడు ఎక్కువ గేమ్లు అవి ఏదో చూస్తున్నాడు అనేసి మీకు అమ్మేస్తున్నాడు అని అట్లా దాంట్లో నా ఈమెయిల్ నెంబర్ ఉంటుంది కింద నా నెంబర్ కూడా ఉంటుంది దాంట్లో నా ఫోన్ చేయి దాని నుంచి తెక్కలోడు నెలలో ముంచినాక ఫోన్ ఏముంటుంది ఫోన్ చేస్తాడంట ఫోన్ బాగున్నది ఫోన్ పే చేస్తాను ఫోన్ పే అన్నా కుదరదు చేతికి ఇస్తే ఇచ్చేయి లేదా ఫోన్ పే నీకు అది ఫోన్ పే అసలు ఫోన్ ఇప్పుడు తీసుకున్నావు నీకు ఎప్పుడు అకౌంట్ చేసుకుంటాను ఫోన్ పే నీకు అకౌంటే లేదు బాయ్ నువ్వు ఫోన్ పే చేస్తావంట నాకు అకౌంట్ లేదు నీకు తెలుసా నువ్వు నా ఫ్రెండ్ అనే నాకు తెలీదా నా యాదవులు నాకు తెలియదు ఎట్టుంటుంది అట్ట అనేసా సర్లే మళ్ళీ తెచ్చిస్తా ఇంటికాడ తెచ్చిస్తా డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకోబో తీసుకోవాలా ఇది అయ్యప్పని కాదు 20,000 అమ్ముకుంటాను ఇస్తా ఎందుకు ఆవేశపడిపోతున్నావు ఎందుకు పోవాలి టైం అవుతున్నది నాకు టైం మనం తిప్పితే తిరిగే టైం అది కొంచెం గుండె తిప్పుకో అదే మనం పని చేయట్లేదా నువ్వు తిప్పుకుంటాను తిప్పుకు ఎంత కావాలో ఆడ తిప్పే నా వాచిపోయింది మా దాన్ని అట్లా తిప్పుకోవచ్చు నాకు ఎంత కావాలో అంత పెట్టుకుంటాను నేను కానీ పోవాలి నేను సర్లే
నువ్వు తీసుకో. ఏంది ఇదే అంటే మా తాత ఏంది ఇది? చెప్పేది విను. మా తాత డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవరికి కనిపించకూడదని చెప్పినాడు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. నాకే కనిపించదు అన్నాడా? అంటే నీకు కనిపించలేదు. సరే చెప్పియా దేనికి? మా తాత వస్తు ఇచ్చేటప్పుడు వస్తువుని కాపాడుకొని దానికి సంబంధించిన డోర్ మాత్రం ఇచ్చామన్నాడు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. రుచి దానికి అదే ఎక్కువ రాదు. సరే ఇస్తా. నువ్వు డబ్బులు ఇవ్వకుండా నువ్వు మా తాత కనిపించకుండా ఇమ్మన్నాడు, లేపుకొని పోయి ఇమ్మన్నాడు. సరే డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకో. కానీ 20,000కి తగ్గదా? ₹1 తగ్గినా మళ్ళీ ఫోన్ తీసుకెళ్ళిపోతా. కరెక్ట్గానే ఉంటావు నేను చూసుకుంటా లేదా? 20,000 పైన ఉందిరా? లేదులే అంత ఉండదు. 10,000 కదా పో. దాంట్లో 30,000 దాకా ఉండేదాన్ని ఎత్తుకెళ్ళిపోయినాడు. అందుకే ఫ్రెండ్స్ దగ్గర ఏమి తీసుకోకూడదు అనేది. ఫోన్ ఏం బాగానే ఉన్నది. నీళ్ళలో ముంచి చూద్దాం ఇప్పుడే, రేపటి దాకా ఎందుకు. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.